ఎకో ఈసీజీ 5 నిమిషాలే కానీ 72 అవర్స్ హార్ట్ని ట్రాక్ చేస్తే ఏం తెలుస్తుందో తెలుసు. ఈ 72 అవర్స్ హాల్టర్ మానిటరింగ్లో మన హార్ట్ బీట్ కంటిన్యూగా రికార్డ్ అవుతుంది. ఇది 72 అవర్స్ పేషెంట్ హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందా, సైలెంట్గా కొట్టుకుంటుందా, లేకపోతే సైలెంట్గా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని 72 అవర్స్ హాల్టర్ మానిటరింగ్లో తెలుస్తుంది. సో ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ పేషెంట్ చెస్ట్ మీద హెయిర్ రిమూవ్ చేసి క్లీన్ చేశాక డ్రై అయ్యాక డాక్టర్ ఒక చిన్న బయోసెన్సర్ ప్యాచ్ని 72 అవర్స్ హార్ట్ బీట్ని రికార్డ్ చేస్తుంది. సో పేషెంట్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేశాక దానిలో పేషెంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అండ్ వైఫై డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. ఈ బయోసెన్సర్ అనేది కంటిన్యూగా డేటా రికార్డ్ చేస్తూ ఉంటుంది. కానీ మనం డైలీ 2 times ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 7 ఈవినింగ్ 7 రికార్డ్ డేటాని మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత క్లౌడ్కి అప్లోడ్ చేస్తారు. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? ఓపెన్ చేశాక ఈసీజీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక పేషెంట్ చెస్ట్ మీద బయోసెన్సర్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి రెడ్ లైట్ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యాక ఫోన్ వైఫై సెట్టింగ్స్లో బయోసెన్సర్ వైఫై సెలెక్ట్ చేయాలి. అప్పుడు డేటా మొబైల్లో క్లౌడ్కి అప్లోడ్ అవుతుంది. ఈ క్లౌడ్లో ఉన్న ఈసీజీ డేటాని డాక్టర్ డైరెక్ట్గా చూసి హార్ట్లో ఏదైనా సమస్య ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తారు. అంటే 3 days తర్వాత, అంటే 72 అవర్స్ తర్వాత పేషెంట్ చెస్ట్ మీద ఉన్న ప్యాచ్ని వాటర్తో కానీ ఆయిల్తో కానీ రిమూవ్ చేయాలి. మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, దాంతో మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి 3 days అంటే ఈరోజు ఆఫ్టర్నూన్కి 2కి అయిపోయింది అనుకో, నెక్స్ట్ డే 2కి రిపోర్ట్ వస్తుంది. మనం అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉంది కండిషన్ అన్నీ చెప్పొచ్చు. మనకు ఒక ఫైల్ లాగా పేపర్స్ అన్నీ రికార్డ్ చేసి ఇస్తాం. అయితే నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాము, చూపిస్తే పర్లేదు అంతా బాగానే ఉంది, కాకపోతే ట్యాబ్లెట్స్ అనేది రెగ్యులర్గా వేసుకోవాలి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దన్నారు. మంత్లీ చెకప్కి రమ్మన్నారు. చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఉండమన్నారు అనమాట. తర్వాత హార్ట్ డాక్టర్ చెప్పారు షుగర్ డాక్టర్ని కూడా మీట్ అవ్వండి అని. యాక్చువల్లీ మాకు లాస్ట్ టైం అయితే హార్ట్ డాక్టరే షుగర్ ట్యాబ్లెట్స్ కూడా రాసిచ్చారనమాట. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇలా అయ్యింది కదా, షుగర్ కూడా ఎక్కువ అయిపోయిందనమాట. నాన్నకి చెకప్ సరిగా చేయించుకోవట్లేదు. సో షుగర్ డాక్టర్ని కూడా మీట్ అవ్వండి, ఎప్పుడైనా సరే హార్ట్ ఉన్న వాళ్ళు షుగర్ డాక్టర్ని కూడా మీట్ అవ్వండి. ఎందుకంటే హార్ట్ కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల ఫ్లూయిడ్స్ ఉంటాయి అనమాట, అవి వేసుకోవడం వల్ల షుగర్ కూడా ఎక్కువ అయింది. సో షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, మనకి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ చూసి మేనేజ్ చేసి ఇస్తారంట. సో మాకు హార్ట్ డాక్టర్ చెప్పారనమాట. మేము నెక్స్ట్ డే షుగర్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాం. మీకు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ హార్ట్ గురించి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తెలియాలంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఇలాంటి వీడియోస్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.